నమస్కారం. బే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో గృహప్రవేశం చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దేశ రాజధానిలో వన్ జన్పద్ నివాసాన్ని కేటాయించిన వైనం. గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన పలువురు నేతలు. పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జరగడం దురదృష్టకరమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడి. గత ప్రభుత్వం పరిశ్రమలకు సంబంధించిన సేఫ్టీ ఆడిట్ ను థర్డ్ పార్టీకి అప్పగించిందని ఆరోపణ. ఎగువ కురుస్తున్న వర్షాల వల్ల జూరాల జలాశయానికి నీటిని విడుదల చేసిన అధికారులు. వరద నీటితో ఉప్పొంగుతున్న దిగువన జలాశయాలు. కృష్ణానదికి ఉపనది తుంగభద్రకు వరద కొనసాగుతున్న వైనం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో గృహప్రవేశం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు దేశ రాజధానిలోని వన్ జన్పద్ నివాసాన్ని కేటాయించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు తన అధికారిక నివాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, లోక్సభలో టీడీపీ పక్ష నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ కేశినేని చిన్ని, సీఎం అధికారులు పాల్గొన్నారు. పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జరగడం దురదృష్టకరమని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న సేఫ్టీ ఆడిట్ ను థర్డ్ పార్టీకి ఇవ్వడం వల్ల పరిశ్రమల తనిఖీ వ్యవస్థ నిర్వీర్యమైందని మంత్రి పేర్కొన్నారు. సేఫ్టీ ఆడిట్ అంశంలో ఇకపై ప్రభుత్వ నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. బూడిద దోపిడీ కోసం పెద్దిరెడ్డి జెన్కోలో అవినీతిని ప్రోత్సహించారని ఆరోపించారు. ఇసుక మాఫియాతో వైసీపీ నేతలు కార్మికులు పొట్టగొట్టారని విమర్శించారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక విధానంపై వైసీపీ విమర్శలు చేయటం సిగ్గుచేటని అన్నారు. నిన్న కొత్తపేటలో జగ్గిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా రైతుల సమస్యలు, అలాగే ఇసుక గురించి, నిరుద్యోగం గురించి మాట్లాడటం జరిగింది. మరి ఇసుక గురించి జగ్గిరెడ్డి గారు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వెల్లించినట్టుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇంచుమించు 5 సంవత్సరాలు కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక మాఫియాని గుప్పిట్లో పెట్టుకుని కొన్ని కోట్లు సంపాదించింది జగ్గిరెడ్డి గారు. మరి ఆయన ఇసుక గురించి మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గత ఎలక్షన్లో హామీలు ఇచ్చిన విధంగానే ఉచిత ఇసుక అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అది ఆయనకి అవగాహన లేనట్టుంది. గత ప్రభుత్వంలో 10 టన్నులని 50,000కి పైబడి అమ్ముకోవటం, అదేవిధంగా ఈ ఇసుక మాఫియా పూర్తిగా గుప్పిట్లో పెట్టుకుని భవన నిర్మాణ కార్మికులకి తీవ్ర అన్యాయం చేశారు. సుమారు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు తిండి లేక, పనులు లేక అలమటించి చాలామంది చనిపోవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ భవన నిర్మాణ కార్మికులే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం కూలిపోవటం వెనకాల ప్రథమ హస్తం ఉంది. ఎందుకంటే 30 లక్షల మంది పైబడి భవన నిర్మాణ కార్మికులు ఉంటే కనీసం 5 సంవత్సరాల నిమిత్తం కనీసం 300 రోజులు కూడా పని లేకపోవడం, అంటే ఇసుకని అసలు బయటికి రానివ్వకుండా బంగారంలా భావించి గత ప్రభుత్వం పూర్తిగా వ్యాపారం మాఫియాకి అలవాటు పడ్డ ప్రభుత్వం 30 లక్షల మంది ఇంటూ నలుగురు వేసుకున్న 1 కోటి చిల్లర మంది ఎవరు కూడా వైసీపీ ప్రభుత్వానికి నమ్మక ఓట్లు వేయకపోవటం వల్ల ఈ ప్రభుత్వం ప్రధాన కారణమని, భవన నిర్మాణ కార్మికులు ప్రధాన కారణమని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 9,750 కోట్లు అవినీతి చేశారు. ఇవన్నీ చేసి కూడా ఏ సిగ్గు లేకుండా ఇసుక గురించి మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే రైతుల సానుభూతి కోసం మళ్ళీ సడన్గా నిద్ర లేచి ఓడిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ అసెంబ్లీ గేట్ 2 నుంచి ప్రవేశాలను నిషేధిస్తూ నిర్మించిన అడ్డుగోడను నేడు తొలగించారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గేట్ 2 ని తెరిపించారు. నాడు అమరావతి రైతులు తమకి జరిగిన అన్యాయానికి ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు, ఆందోళన చేస్తున్న సమయంలో ఈ గేట్ 2 ని మూసివేసి గోడ కట్టించారు. నేడు సభాపతి అయ్యన్న పాత్రుడు ఆదేశాలతో గేట్ 2 కి అడ్డుకట్టుగా కట్టిన గోడను తొలగించారు. తద్వారా గేట్ నుంచి ప్రవేశాలకు మార్గం సుగమం చేశారు.
బాబు అలా వైరండి చూస్తున్నాం. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని అల్మిట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండలా కల్పిస్తున్నాయి. దీంతో ఆ రెండు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువన ఉన్న జూరాల జలాశయానికి నీటిని విడుదల చేశారు. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 69,955 క్యూసెక్ల నీరు జూరాలకు చేరుతుంది. 2-3 రోజుల్లో జూరాల పూర్తి నీటి మట్టం అయితే ఆ తర్వాత గేట్లు ఎత్తి దిగువ శ్రీశైలం ప్రాజెక్టును నీటిని విడుదల చేస్తారు. కృష్ణా నదికి ఉపనది తుంగభద్రకు వరద కొనసాగుతుంది. శాంతి భద్రతల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గడిచిన 5 ఏళ్లలో శాంతి భద్రతల పరంగా రాష్ట్రంలో వ్యవహరించిన తీరు, అక్రమ కేసులు, నిర్బంధకాండ, ప్రతిపక్షాల అణచివేత, పౌరులపై నమోదైన కేసులు తదితర అంశాలపై శ్వేతపత్రం ద్వారా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. అమరావతి రైతుల ఉద్యమాన్ని అణచివేసేలా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, డాక్టర్ సుధాకర్, దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం, కోడికత్తి కేసు వ్యవహారంలో గత ప్రభుత్వం వైఖరి, వివేక హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వంటి అంశాలను శ్వేతపత్రంలో ప్రస్తావించినట్టు తెలుస్తుంది. గత 5 ఏళ్లుగా హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్లు పెద్ద ఎత్తున నమోదైన విషయాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ను ధరించాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నేషనల్ జనరల్ సెక్రటరీ, ప్రముఖ న్యాయవాది చలసాని అజయ్ కుమార్ సూచించారు. ట్రాఫిక్ రూల్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ ప్రతి ఒక్కరూ సుగమ్యంగా ఇంటికి చేరాలని ఆకాంక్షించారు. బెజవాడ బార్ అసోసియేషన్ మరియు మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ యొక్క ఆవశ్యకత తెలియచేయటకు విజయవాడ సివిల్ కోర్ట్స్ కాంప్లెక్స్ నుండి ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నేషనల్ జనరల్ సెక్రటరీ, ప్రముఖ న్యాయవాది చలసాని అజయ్ కుమార్ స్పాన్సర్స్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నిర్వాహకులుగా విజయవాడ 2వ అదనపు జిల్లా జడ్జ్ ఏ సత్యానంద్ ఇతర న్యాయమూర్తులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ యొక్క ఆవశ్యకతను తెలుసుకోవాలని, ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ ప్రతి ఒక్కరూ సుగమ్యంగా ఇంటికి చేరాలని అన్నారు. అలాగే ట్రాఫిక్ రూల్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. దేశంలో రోజు చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ యాక్సిడెంట్లో మేజర్ పార్ట్ 2 వీలర్స్ మీదే ఉన్న వాళ్ళకి ఎక్కువ జరుగుతున్నాయి. ఆ జరిగిన వాటిలో కూడా హెల్మెట్ ధారణ లేకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోవడం కానీ, వాళ్ళకి మేజర్ ఇంజరీస్ ఇవ్వడం కానీ, దాని మూలన వాళ్ళ కుటుంబాలు రోడ్డును పట్టడం, వాళ్ళ ప్రాణాలు కోల్పోవటం ఎంత జరుగుతూ ఉంది. ఇలా జరగటానికి కారణం మనకి అవేర్నెస్ కార్యక్రమం, మనం ధరించాలి, హెల్మెట్ ధరించాలి, మన ప్రాణాలు కాపాడుకోవాలి అని ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో మన మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి గారి యొక్క పిలుపు మేరకు బార్ అసోసియేషన్ గారు, ఐఏఎల్ నేషనల్ సెక్రటరీ గారైన అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. Maximum
టూ వీలర్స్లో జరిగే ప్రమాదాలన్నీ తలకి దెబ్బ తగలడం వల్ల ప్రాణాంతకంగా మారుతున్నాయి. అది దృష్టిలో ఉంచుకుంటూ మన హైకోర్టు వారు రిట్ పిటిషన్లో డైరెక్షన్ ఇచ్చారు. మొత్తం ఒక 4 రోజుల పాటు ప్రజలకు అందరికీ హెల్మెట్ ధారణపై అవగాహన కలిగించాలని, అలాగా పిలుపుని పురస్కరించుకొని ప్రతి కోర్టు, ప్రతి మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు ఈ రోజు అయితే మొత్తం 1K వాక్ అనే కార్యక్రమం చేపట్టారు మన రాష్ట్ర వ్యాప్తంగా. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇక్కడ నుంచి మొదలు పెడుతూ మన ఇందిరాగాంధీ స్టేడియం వరకు 1 కిలోమీటర్ పాటు వాక్ చేస్తూ ప్రజలకి హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించడానికి కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి బెజవాడ బార్ అసోసియేషన్ వాళ్ళు, అలానే ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ అజయ్ కుమార్ గారు సహకరిస్తున్నారు. నా విన్నపం ఏంటంటే ప్రజలందరికీ అందరూ కూడా ఇంట్లోంచి బయటికి సెకండ్ 2 వీలర్ మీద వస్తున్నాము అని అంటే కంపల్సరీగా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి మాత్రమే మన గేట్ దాటాలి. అలాంటి నిర్ణయం అందరూ తీసుకోవాలి. పిల్లలకు కూడా బైక్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తలు చెప్తూ హెల్మెట్ లేకుండా నడపొద్దు అని కూడా మన పిల్లలకు కూడా మనం చెప్పాలండి. అంతే, అందరినీ ప్రజల్ని అలా విజ్ఞప్తి చేస్తూ నమస్తే, సెలవు తీసుకుంటాం. యాక్సిడెంట్లు జరిగే వాటిలో 41% హెల్మెట్ లేనందువల్ల సంభవిస్తూ ఉన్నాయి. యంగ్స్టర్స్, యూత్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ కూడా యాక్సిడెంట్లో చనిపోతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రక్షించడం కోసం, యాక్సిడెంట్లు నిరోధించడం కోసం హెల్మెట్లు ప్రతి ఒక్కరు ధరించాలని చెప్పి హైకోర్టు వారు ఒక రూలింగ్ ఇవ్వడం జరిగింది. ఆ నిర్ణయానుసారం ఎంఐజే గారి నిర్ణయానుసారం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని ప్రాపగండా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ పనులను వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. ఎంపీ కేశినేని నిధుల నుంచి ప్రత్యేకంగా 7 కోట్ల రూపాయలను సమీకరించి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుదామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ కరెన్సీ నగర్ ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి రోడ్లు, డ్రైనేజీలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. అధికారులతో కలిసి పరిశీలిస్తూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరెన్సీ నగర్లో స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పనులను వేగవంతం నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించి ఆచరణలోకి తీసుకువెళ్తామన్నారు. కరెన్సీ నగర్ నుంచి వెళ్లే వివిధ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రత్యేకంగా ఎంపీ కేశినేని శివనాథ్ నిధుల నుంచి స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ పనులకు 7 కోట్ల రూపాయలు సమీకరించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డివిజన్ టీడీపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. రోడ్డు ప్రతి ఇల్లు కూడా పరిశీలించడం జరిగింది. ఇక్కడున్న ప్రధానమైన సమస్య ఇది. గతంలో నుంచి కూడా లోతట్టు ప్రాంతం అవడం వల్ల విజయవాడ నగరంలో నలుమూల నుంచి కూడా నీరు ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది. అందువలన స్టార్మ్ వాటర్ డ్రైన్ అనేది పర్ఫెక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది. 2014-19లో స్టార్మ్ వాటర్ డ్రైన్ అనే కార్యక్రమం మొదలైంది. ఈ ప్రాంతంలో ఉన్న సమస్యని సరి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కోరిన సందర్భంలో ఆ రోజున 500 కోట్ల నిధులు వెంకయ్య నాయుడు గారు మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉండి ఆయన విజయవాడ మీద ఉన్న ప్రేమతో ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు 2014-19లో 200 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ డబ్బులు ఖర్చు పెట్టడానికి ఉత్సాహం చూపించలేదు. అందువల్ల మరలా యథాస్థితి, కొన్నిసార్లు సగం పనులు అవటం వల్ల నీరు అన్ని రోడ్లు కూడా వస్తూ ఉంది. దాన్ని శాశ్వత పరిష్కారం కోసం ఎంపీ కేశినేని చిన్ని గారి సహకారంతో మరలా స్టార్మ్ వాటర్ డ్రైన్లు ఏవైతే మురిగిపోయినాయో వాటన్నిటిని కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా గుంటతిప్ప డ్రైన్తో సహా ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా బాగు చేయడానికి ఇప్పటికే 7 కోట్ల నిధులు కూడా ఇక్కడ సమీకరించి ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా కొన్ని రోడ్లు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కరెంటుకు సంబంధించిన ప్రధానమైన సమస్య ఇక్కడ బిల్లులు, కరెంటు బిల్లులు. ఇక్కడ మంచి సబ్ స్టేషన్ ఉంది, దాంట్లో ఈఆర్ఓ ఆఫీస్ కూడా ఇక్కడ రావడం జరిగింది. అందువల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సౌకర్యార్థం ఆ యొక్క స్టేషన్లో ఒక కౌంటర్, బిల్లులు కట్టుకుంటే కౌంటర్ ఓపెన్ చేయమని కూడా అడిగాం అధికారులు. వాళ్ళందరూ కూడా సానుకూలంగా ఒప్పుకున్నారు. తొందరలో అది ప్రారంభిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ తిరిగిన దాంట్లో వచ్చిన సమస్యలన్నీ కూడా అధికారులు అందరూ మాతో పాటు ఉన్నారు. ప్రతి ఒక్క అధికారి కూడా ఆ సమస్యల గురించి వివరణగా మాకు చెప్పడం జరిగింది. దాన్ని ఏ విధంగా మనం పరిష్కరించాలో కూడా చెప్పడం జరిగింది. కొన్ని నిధులు కూడా కావాల్సిన అవసరం అయితే
ఈ యొక్క డివిజన్కి 3వ డివిజన్కి అవసరమైన నిధులన్నీ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక నిధుల ద్వారా సరైన తెచ్చి ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మేము రికార్డ్ చేసుకుని ఆయన దృష్టికి తీసుకెళ్తాం. గతం 2014-19 కూడా ఈ ప్రాంతంలో ఒక రామర్పాడు బోర్డర్ రోడ్డు కానివ్వండి, ఇటు టవర్ లైన్ రోడ్డు కానివ్వండి, అదేవిధంగా బల్లెవారి వీధి కానివ్వండి, ఈ ప్రధాన రోడ్లన్నీ కూడా ఆయన ప్రత్యేకమైన నిధులతో చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ డివిజన్కి అన్ని సమస్యలు కూడా పరీక్షించే విధంగా మేమందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తాం. స్థానిక 63వ డివిజన్ రాజీవ్ నగర్ లో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధాశ్రమాన్ని పరిశీలించి వృద్ధుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తెలుగు తల్లి పార్కును పరిశీలించి త్వరితగతిన అభివృద్ధి చేయాలని, పరిసరాలను బాగు చేయాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి అవసరమైన వసతులు కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లబ్బా వైకుంఠం, దుర్గా, బత్తులకొండ, కాశీ, కోల శ్రేణు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ్యుడిగా నిత్యం ప్రజల్లో ఉండి డివిజన్లు పర్యటించి ఆ డివిజన్లో ఉన్న సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేసేవాడు. కాబట్టి ప్రజలకి ఎమ్మెల్యేకి సత్సంబంధాలు ఉండే, ప్రజల ఇబ్బందులు అనేది ఎమ్మెల్యేకి తెలిసాయి. గత 5 సంవత్సరాల్లో ఏ రోజు ఎమ్మెల్యే తిరిగినటువంటి పాపాల పోలా, ఎక్కడా కూడా ప్రజల్లోకి వచ్చినటువంటి పాపాల పోలా, దానికి పర్యవసనం ఏంటో, ప్రజల ఆగ్రహం ఏంటో మన ఎన్నికల్లో చూశారు. ఇప్పుడు తెలుగుదేశం ఏర్పడిన తర్వాత మళ్ళా ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజల్లోకి వెళ్ళి ఎప్పుడు నిత్యం ప్రజల్లో, ఆ రోజు అపోజిషన్ పార్టీగా ప్రజల్లో ఉన్నాం, ఈరోజు ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నా కూడా ప్రజల్లోకి వచ్చాం. ఏదో ఒక డివిజన్ ప్రతిరోజు పర్యటించి ఆ డివిజన్లో సమస్యలు, ఆ డివిజన్లో ప్రజలతో మమేకమై మా డివిజన్ పార్టీ నాయకత్వం కానీ, మా కార్పొరేటర్లు కానీ, మేము కానీ, మా మాజీ కార్పొరేటర్లు కానీ అందరం కూడా నిత్యం ప్రజల్లో ఉండటం వల్ల ప్రజల సమస్యలు తెలుస్తూ ఉన్నాయి. అట్లా పరిష్కారానికి అధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తున్నాం. అధికార గణం కూడా మా వెనకాల వచ్చి మరి అందరూ కూడా సమస్యలు ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు. ఇదే తెలుగుదేశం ప్రభుత్వం అంటే. ఎప్పుడు కూడా ప్రజా సమస్యలు ఇళ్లలో కూర్చొని కాకుండా ప్రజల్లోకి వచ్చి తెలుసుకుని పరిష్కరించే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. దాన్ని మళ్ళా కొనసాగిస్తూ ఉన్నాం. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇప్పటికే సూపర్ 6లో కొన్ని హామీలు, పింఛన్లు పెంచి, అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి, అట్లాగే మిగిలినటువంటి డిఎస్సి కానీ ఎన్నిటి కూడా కొన్ని చేయగలిగాం. కొన్ని రోజుల్లోనే అన్ని కూడా చేస్తాం. ఖచ్చితంగా ఇచ్చిన మాటకి, ఇచ్చిన హామీకి, ప్రతి హామీని నిలబెట్టుకుని ప్రజలకి మేలైన మెరుగైన పరిపాలన అందిస్తాం తెలియజేస్తాం. ప్రముఖ హీరో వరుణ్ సందేశ్ నటించిన విరాజీ చిత్ర బృందం నగరంలో సందడి చేసింది. తన 17 ఏళ్ల సినీ కెరియర్ లో ఇప్పటి వరకు చేయని ఒక డిఫరెంట్ మూవీ విరాజ్ చిత్రం అని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని హీరో వరుణ్ సందేశ్ కోరారు. విరాజీ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా మొగల్రాజ్పురంలోని ఒక హోటల్లో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, ఒక డిఫరెంట్ కథతో, డిఫరెంట్ లుక్ తో ఆగస్టు 2న విరాజీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చెప్పారు. దర్శకుడు ఆద్యన్ హర్ష చెప్పిన కథ విన్న వెంటనే చిత్రంలో హీరోగా నటించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. విజయవాడ నగరం నుంచి చిత్ర ప్రమోషన్ ప్రారంభించామని, ఇప్పటి వరకు ఏ హీరో చేయని మాదిరిగా విరాజీ చిత్రంలో తాను నటించిన క్యారెక్టర్ ను ప్రేక్షకులకు తెలియజేసేందుకు అదే గెటప్ తో ప్రమోషన్ లో కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలియజేశారు. ఈ చిత్రంలో అన్ని రకాల అంశాలు ఉంటాయని, కుటుంబ సమేతంగా విరాజీ చిత్రాన్ని వీక్షించవచ్చునని తెలిపారు. దర్శకుడు హర్షకు ఈ చిత్రం మొదటి చిత్రమైనా కూడా ఒక సీనియర్ దర్శకుడు మాదిరిగా చిత్రాన్ని అద్భుతంగా తీశారని వివరించారు. తన 17 ఏళ్ల కెరియర్ లో ఇప్పటి వరకు చేయని ఒక విభిన్నమైన క్యారెక్టర్ ను ఈ చిత్రంలో చేయడం జరిగిందని, ఈ క్యారెక్టర్ ప్రేక్షకులకు అమితంగా నచ్చుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్ ఉండదని, కేవలం నటినట్లు మాత్రమే ఉంటారని చెప్పారు. ఆగస్టు 2న తమ చిత్రం విడుదల కానుందని, తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని హీరో వరుణ్ సందేశ్ కోరారు. అనంతరం నటీమణులు అపర్ణాదేవి, కుశాల్ని మాట్లాడుతూ విరాజీ చిత్రంలో తమ క్యారెక్టర్లు మహిళా ప్రేక్షకులకు నచ్చుతాయని తెలిపారు. చిన్న చిత్రాన్ని ఆదరించాలని వారు కోరారు.
తదనంతరం చిత్ర నిర్మాత మహేంద్రనాథ్ కూన్లా మాట్లాడుతూ వరుణ్ సందేశ్ ఇప్పటిదాకా ఎన్నో మంచి చిత్రాల్లో నటించి హీరోగా పేరు తెచ్చుకున్నారని, వరుణ్ సందేశ్ ఒక కొత్త అవతారంలో కనిపిస్తారని చెప్పారు. చిత్ర ప్రమోషన్ ను విభిన్న రీతిలో నిర్వహిస్తున్నామని, ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడంతో సంతోషంగా ఉందన్నారు. ఆగస్టు 2న థియేటర్లో రిలీజ్ కానుందని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి తమను ఆదరించాలని కోరారు. నమస్కారం. సో మేము బేసిక్గా మా ప్రమోషన్స్ని విజయవాడ నుంచే మొదలు పెడుతున్నాము. అండ్ ఇది ఫస్ట్ స్టాప్ మాకు. సో మొత్తం ఆంధ్ర టూర్ ప్లాన్ చేసాం అనమాట. అండ్ చాలా హ్యాపీగా ఉందండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ అందరి ముందరికి వస్తున్నాను. అండ్ చాలా ఎక్సైటింగ్ ఉంది. అండ్ ఈ సినిమా కూడా నాకు చాలా స్పెషల్ సినిమా ఇది. ఎందుకంటే ఇది మేమందరం చాలా ఇష్టపడి ఒక కొత్త కథ, ఒక కొత్త స్క్రీన్ ప్లే, ఒక కొత్త కాంటెంట్తో రాబోతున్నాము. అండ్ నాకు కూడా పర్సనల్గా నా కెరియర్లో ఇప్పటిదాకా నేను ఇలాంటి ఒక క్యారెక్టర్ అనేది నేను చేయలేదు. అండ్ ఇంత క్రేజీ, ఇంత వియర్డ్, విచిత్రమైన లుక్లో మీ అందరూ కూడా నన్ను ఎప్పుడూ చూడలేదు. సో సినిమాలో ఏదైతే లుక్ నాదుందో మళ్ళీ నేను ప్రమోషన్స్కి ఎలా చేస్తే బాగుంటుంది, ఇంకా జనాలకి మనము ఎలా రీచ్ అవ్వచ్చు అనే దానిలో నాకు ఒక ఐడియా వచ్చి మన లుక్లోనే ప్రమోట్ చేస్తే ఎలా ఉంటుందని ఒక థాట్ నాకు వచ్చిందండి. అండ్ ఇంకా నేను అది మా డైరెక్టర్, ప్రొడ్యూసర్తో షేర్ చేస్తే వాళ్ళు ఇంకా చాలా ఎక్సైట్ అయ్యారు. సో అలా ఇప్పుడు నేను విరాజీ సినిమాలో యాండీ, నా క్యారెక్టర్ పేరు యాండీ. సో ఈ యాండీ క్యారెక్టర్లో ఉంటూ నేను ఈ ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను అనమాట. సో నాకు ఇది ఫస్ట్ టైం నేను ఇట్లా ఒక క్యారెక్టర్లో ఇలా ప్రమోషన్ చేయడం ఫస్ట్ టైం. నాకు చాలా కొత్తగా అనిపిస్తోంది. అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఎక్సైటింగ్గా కూడా ఉంది. అండ్ ఈ సినిమా మీరందరూ తప్పకుండా ఆగస్ట్ 2వ తారీఖున విడుదలవుతుంది. సో ఖచ్చితంగా ఈ సినిమాని మీరు థియేటర్కి వచ్చి మా అందరికీ మీ సపోర్ట్ అందియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ తప్పకుండా మీకు ఈ సినిమా, ఐఎమ్ షూర్ యూ విల్ లవ్ ఇట్. ఒక మంచి సినిమా, ఒక క్లీన్ సినిమా. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో చాలా డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. మీకు కొంచెం చిన్న థ్రిల్స్ ఇచ్చే, ఎక్సైట్మెంట్ ఇచ్చే కొన్ని సీన్స్ ఉంటాయి. నా పేరు మహేంద్ర అండి. నేను ఈ విరాజీ సినిమా నిర్మాతను. మేము వరుణ్ సందేశ్ హీరోగా ఈ సినిమాని, విరాజీ అనే సినిమా నిర్మించాను. సో ఈ సినిమా రిలీజ్ ఆగస్ట్ 2న రిలీజ్ చేస్తున్నాము వరల్డ్ వైడ్గా. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ విజయవాడకు రావడం జరిగింది. సో ఈ సందర్భంగా మీ అందరితో ఒకసారి మా సినిమా గురించి మేము కొంత మీతో షేర్ చేసుకొని మీ అందరూ మాకు సపోర్ట్ చేసి మా ప్రమోషన్స్లో భాగం అవ్వాలని కోరుకుంటున్నాం. అందుకే తెలుగులో మాట్లాడడం కొంచెం భయం ఉంది నాకు. అందుకే కొంచెం మలయాళం స్లాంగ్ మీ అందరికీ తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మనం సపోర్ట్ చేసినందుకు ఇక్కడికి వచ్చారు కదా, థ్యాంక్స్ టు యూ ఆల్. ఇందులో నా క్యారెక్టర్ పేరు కీర్తి. ఎక్కువ ఏం చెప్పకూడదు అన్నారు డైరెక్టర్ సార్, అందుకే నేను ఎక్కువ ఏం చెప్పలేను. అండ్ ఇది ఆగస్ట్ 2కి మన మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మీ అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. మీ అందరి సపోర్ట్ మనకి కావాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. విరాజీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. సో మా సినిమా ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్స్కి వచ్చి తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ముత్యాలంపాడులోని శ్రీ కోదండ రామాలయంలో తొలి ఏకాదశి పూజలు జరిగాయి. ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేషంగా తులసి అర్చనలు, పూజలు నిర్వహించారు. భక్తులకు పేలాల పిండి ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అలాగే శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో తొలి ఏకాదశి పురస్కరించుకొని స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరిగింది. అమ్మవారికి విశేషంగా కుంకుమార్చనలు, శ్రీచక్ర నామార్చనలు నిర్వహించారు. నారాయణ, ఈరోజు చాలా పరమ పవిత్రమైన తొలి ఏకాదశి పర్వదినం. మనందరికీ తెలిసిందే. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళే సమయం. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి పరమహంస పరివ్రాజకాచార్యులు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపులైనటువంటి శ్రీ 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 త్రిదండ చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీర్స్వామి వారి యొక్క సువర్ణ హస్తములతోటి ఇదే వేదిక వద్ద శ్రీమాన్ కేజీసీ హరివిఠల గారు గురువు గారి యొక్క మాకు వెన్నుగా ఉండి, ఆ తర్వాత శ్రీ విశ్వనాథ కామేశ్వరరావు గారు దంపతులు, శ్రీ లలితా పరమేశ్వరి గారు, ఇటువంటి పెద్దలందరి యొక్క ప్రోత్సాహంతో 1992 సంవత్సరం నుంచి సంస్థ ప్రారంభించబడి నిర్విఘ్నంగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది.
ఈరోజు స్వామివారు యోగ నిద్రలోకి వెళ్తారు శ్రీ మహావిష్ణువు. ఈ రోజు నుండి కార్తీక పూర్ణిమ వరకు ఆయన యోగ నిద్రలో ఉండి కార్తీక పూర్ణిమ నాడు యోగ నిద్ర నుంచి బయటకు వస్తారు. ఈ సమయంలో మనం ఈ ప్రార్థన చేస్తే స్వామివారు మన మనస్సులో ఉండే కోరికలన్నీ క్రిత జన్మలో చేసిన పాపాలను కూడా నివృత్తి చేస్తారని పెద్దలందరూ తెలియజేస్తున్నారు. వజ్రాయుధం లాంటి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు వర్ధిల్లుతాయని మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విశ్వనాథ కామేశ్వరరావు గారి పిల్లలు శ్రీ సుబ్రహ్మణ్యం గారిని కూడా వారి తరఫున ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగడానికి సంస్థకు తోడ్పాటుగా ఉన్నటువంటి పెద్దలను కూడా వారి కూడా 2 మాటలు అందజేస్తారు. ఈ యొక్క సందర్భంగా నారాయణ మండలి వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మా నాన్నగారు పెద్దలు శ్రీ సత్యశ్రీ గారు, హరివిఠల్ గారు వాళ్ళందరూ ఈ విష్ణు సహస్రనామం స్థాపించి 1992 నుంచి నిర్విఘ్నంగా ఇది సాగిస్తున్నారు. వారు ఇప్పుడు లేకపోయినా కాలం చేసినప్పటికీ వారి పిల్లలుగా మా వంతు బాధ్యతగా మేము కూడా ఏదో చిన్న సాయపాటి చేద్దామని చెప్పి చెన్నై నుంచి వచ్చి ఉన్నానండి. అందరికీ నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో గృహప్రవేశం చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దేశ రాజధానిలో వన్ జన్పద్ నివాసాన్ని కేటాయించిన వైనం. గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన పలువురు నేతలు. పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జరగడం దురదృష్టకరమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడి. గత ప్రభుత్వం పరిశ్రమలకు సంబంధించిన సేఫ్టీ ఆడిట్ ను థర్డ్ పార్టీకి అప్పగించిందని ఆరోపణ. ఎగువ కురుస్తున్న వర్షాల వల్ల జూరాల జలాశయానికి నీటిని విడుదల చేసిన అధికారులు. వరద నీటితో ఉప్పొంగుతున్న దిగువన జలాశయాలు. కృష్ణా నదికి ఉపనది తుంగభద్రకు వరద కొనసాగుతున్న వైనం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.